ఏపీలో మరొక కొత్త ఎయిర్పోర్ట్ రాబోతోందండి. 1200 ఎకరాల్లో వస్తా ఉంది. మొత్తానికి ఆ జిల్లా దశ తిరిగినట్టు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఏదో కాదు, శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ కు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. ఏపీలో కొత్తగా 7 ఎయిర్పోర్టులు, శ్రీకాకుళం జిల్లాలోని కార్గో విమానాశ్రయం. దీని మీద కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారండి మన మంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తా ఉందని చెప్తున్నారు. దాదాపుగా 1200 ఎకరాల్లో ఈ విమానాశ్రయం నిర్మించబోతున్నారు. ఈ మేరకు కీలక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. విమానాశ్రయం ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్తా ఉన్నారు. ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. భూసేకరణకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల రుణం తీసుకోబోతోందని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్టుల ఫుల్ బై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు భూసేకరణతో పాటు మిగిలిన ప్రక్రియ దిశగా వేగంగా అడుగులు వేస్తా ఉన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో కార్గో ఎయిర్పోర్ట్ రాబోతా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆలోచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్గో ఎయిర్పోర్టులో నిర్మాణం పూర్తయితే పలాస ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష మరొకసారి తెలిపారు. ఈ మేరకు విమానాశ్రయం అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. దయచేసి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎవరు అడ్డు చెప్పవద్దని కూడా కోరారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనుకుంటున్నారని, అందుకే పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువ కూడా విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. అయితే కొందరు కావాలని ఎయిర్పోర్ట్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక నాయకుడు మరో ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టాలని కోరడం విచిత్రంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఒక పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను, ప్రతిపక్ష నాయకులను హింసించడమే ఎజెండాగా పనిచేస్తున్నారు. అలాంటి నేతలు ఇప్పుడు విమానాశ్రయం వద్దని నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మూర్ఖులు ఏం మాట్లాడినా సరే ఎయిర్పోర్ట్ మాత్రం ఆగిపోయేది లేదన్నారు. పలాసకు రాబోతున్న కార్గో ఎయిర్పోర్ట్ కోసం మొత్తం 1200 ఎకరాలు భూమిని సేకరిస్తున్నామని ఆర్డీఓ అయితే తెలిపారు. దీనిలో 200 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా మిగిలిన 1000 ఎకరాలు సేకరిస్తున్నామన్నారు. ఈ భూసేకరణ గ్రామాలకు ఇబ్బంది లేకుండా చేస్తామని, చీపురుపల్లి, మెట్టూరు, అనకాపల్లిలో ఎక్కువ భూమి సేకరిస్తామన్నట్లు తెలిపారు. ఈ విమానాశ్రయానికి సంబంధించి 3 సార్లు భూ పరీక్షలు కూడా చేశారట. అధికారులు 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కొండలు, విద్యుత్ లైన్లు లేకుండా సర్వే చేస్తా ఉన్నారు. పలాసకు కార్గో ఎయిర్పోర్ట్ పోర్టు వస్తే గనక ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, దీన్ని ఆపడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. స్థానికులు ఎయిర్పోర్టుపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించాలని, ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, ఎన్ని ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మిస్తారో వివరాలు, రైతులను భయపెడుతున్న వారిని అడ్డుకోవాలి అని స్థానిక రైతులు కోరారు. రాష్ట్రంలో కొత్తగా 4 విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఏపీఏడీసీఎల్ 1000 కోట్ల రూపాయల రుణం తీసుకోనుందని, ఈ రుణానికి ప్రభుత్వం బాధ్యత ఇస్తుందని అడ్కో ద్వారా ఈ రుణం తీసుకోనున్నారు. ఈ మేరకు ఏపీఏడీసీఎల్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. 1000 కోట్ల రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఏదైనా పలాసలో విమానాశ్రయం, కార్గో విమానాశ్రయం వచ్చిందంటే ఆ ప్రాంతంలో ప్రజలకి ఉపాధి పరంగా గానీ, భూముల విలువ పరంగా గానీ దశ తిరిగినట్టే చెప్పుకోవాలి. మరి చూద్దాం ఈ విషయంలో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో.